ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూడో రోజు కస్టడీలో తిరుపతన్న భుజంగరావు అయితే ఉన్నారు. కస్టడీ విచారణలో కీలక విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన ఆధారాలతో మరికొంతమందిని దర్యాప్తు బృందం అయితే విచారించబోతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, మూడో రోజు కస్టడీలో తిరుపతన్న భుజంగరావుకు సంబంధించిన విచారణ అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన విచారణకు సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? హోమ్ సెక్రటరీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మరో పక్కన వీరిద్దరు కూడా అంతకమైన విషయాలు కూడా బయటకు పెట్టారు. అది ప్రణీత్ రావుతో పాటు ఏదైతే అరెస్ట్ అయి జైలుపాలైన టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు కూడా ఇచ్చిన వివరాల మీద విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఏదైతే ఇటు హవాలా వ్యాపారులను, ఆ తర్వాత నగల వర్తకులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించిన తర్వాత వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయలు వసూలు చేసి అటు స్పెషల్ ఆపరేషన్ టీమ్ వాహనాలు, టాస్క్ ఫోర్స్ వాహనాల్లో వాటన్నింటినీ కూడా డబ్బులు తరలించడం కూడా జరిగింది అని చెప్పేసి కూడా వారు చెప్పడంతో ఇప్పుడు పోలీసులు, ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఆ తర్వాత ఎస్ఐటీ పోలీసులు ఎవరైతే ఈ డబ్బులు తరలింపు చేశారో వారిపైన ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా రాజకీయ నాయకులు ఎవరైతే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వీరి వల్ల లబ్ధి పొందారో వారందరి వ్యవహారాలకు సంబంధించి వివరాలు సేకరించిన పోలీసులు వారికి లీగల్ నోటీస్ ఇచ్చేందుకు, అంటే వారికి ఏదైతే అంటే 41 CRPC కింద నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమన్నారు. దీనికోసం అని చెప్పి ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ న్యాయ నిపుణులతో భేటీ ఉంది. వారి నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. మరి పక్కన మరికొంతమంది అధికారులు కూడా దాదాపు వీరితో పాటు 14 మంది అధికారులు ఫోన్ ట్యాపింగ్ లో చేతులు కలిపారని చెప్పి తెలియడంతో ఆ 14 అధికారులను కూడా విచారణ చేపట్టి వారు కనుక ఖచ్చితంగా ఇందులో పాల్గొని ఉంటే వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి రంగం సిద్ధం చేస్తారు. ఇది లేనప్పటికీ మూడో రోజు విచారణలో మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.